అందరికీ నమస్కారం। ఈరోజు మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకి విచ్చేసినటువంటి మన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు గట్టి విక్రమార్క గారికి, సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారికి, అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి మన చైర్మన్ తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ రాఘవరెడ్డి గారికి, ఖుస్రూ పాషా గారికి, తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్, అట్లాగే శాసనసభ్యులు వరంగల్ వెస్ట్ నాయన్ రాజేందర్ రెడ్డి గారికి, పరకాల ఎమ్మెల్యే మన రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారికి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి, కూడా చైర్మన్ డిసిసి హన్మకొండ అధ్యక్షులు ఇనిగాల వెంకటరామరెడ్డి గారికి, డిసిసి జనగామ అధ్యక్షులు ధన్వంతి గారికి, జిల్లా కలెక్టర్ జనగామ సందీప్ కుమార్ జా గారికి, తర్వాత మన ఇక్కడికి వచ్చినటువంటి వరుణ్ రెడ్డి గారికి, తర్వాత కృష్ణ మాస్టర్ గారికి, వివిధ గ్రామాల సర్పంచ్లకి, ఆలయ కమిటీ చైర్మన్ కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, వివిధ కమిటీల చైర్మన్లకి, ముఖ్య నాయకులకి, తర్వాత మాజీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎవరైనా ఉన్న వాళ్ళందరికీ, తర్వాత ప్రెస్ మీడియా మిత్రులకి, వేలాదిగా తరలి వచ్చినటువంటి గన్పూర్ ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। మనందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే మనకి రైతులకి ఉచిత విద్యుత్ ఏదైతుందో అది ఇవ్వడం జరిగింది। మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇప్పుడు రైతులకే కాకుండా ఇంటికి కూడా ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది। అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఒక పని అని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి। పేదలకు ఏదైతుందో 400 నుంచి 600 రూపాయల వరకు కరెంటు బిల్లు రావడం చూసి అది కూడా కట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారని చెప్పి 200 ఉచిత విద్యుత్ కూడా మనం ఇవ్వడం జరిగింది। మీ అందరికీ తెలుసు, గత 20 ఏళ్లుగా గన్పూర్ చీకట్లో ఉన్న ఇప్పుడు టెక్నికల్ గా మరియు సాంకేతికంగా కూడా వెలుగుల వైపు వెళ్తుంది। ఎందుకంటే మన గన్పూర్ నియోజకవర్గంలో 7 సబ్స్టేషన్లు, 6 33/11 అయితే ఒకటి 132 కేవీ సబ్స్టేషన్ ప్రారంభోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం। కాబట్టి మన గన్పూర్లో అందరికీ కూడా ఉచిత విద్యుత్ వస్తుంది, అర్హులైన వాళ్ళందరికీ। అందుకు మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। మీ తరఫున మన ఉప ముఖ్యమంత్రి వర్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। అడగగానే గన్పూర్కి 7 సబ్స్టేషన్లు మనకి ఇవ్వడం మామూలు విషయం కాదు। దాదాపు 62 కోట్ల అభివృద్ధి పనులకి ఈరోజు మనకి తన బిజీ షెడ్యూల్లో కూడా టైం ఇచ్చినందుకు ఉప ముఖ్యమంత్రి వర్యులకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ప్రభుత్వ పరంగా చూసుకుంటే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది। ఇందిరమ్మ రాజ్యం వచ్చినాకే ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి కాబట్టి గత సంవత్సరం 3500 ఉంటే ఈ సంవత్సరం 2000 ఇందిరమ్మ ఇండ్లు మనం ఇవ్వబోతున్నాము। రానున్న రోజులలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన పోరాడుతూనే పేదలకు కావాల్సిన సంక్షేమ అభివృద్ధి పనులు చేపడుతూ మీ ఆశీర్వాదం కోసం ఎప్పుడు మీ ముందుంటుంది। మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇట్లానే ఆశీర్వదిస్తూ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే గన్పూర్కి 1400 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది, అదే కాకుండా ఇప్పటికి 2.5 సంవత్సరాలే పూర్తయింది। రానున్న ఇంకో 2 సంవత్సరాల్లో కూడా ఇంకా అభివృద్ధి పనులు మనం ఎంతో చేసుకుందాము। గన్పూర్ని చాలా వేగవంతంగా అభివృద్ధి చేసుకుంటూ తెలంగాణలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా చేసుకుందామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను। మీ అందరికీ కూడా ఇంకా మంచి జరగాలి, అందరం కూడా సంతోషంగా ఉండాలి। కాంగ్రెస్ పార్టీ పాలన, కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉంటుందని గుర్తుపెట్టుకోండి। రానున్న రోజులలో ఇంకో నెలలో మనకి ఎస్ఐఆర్ రాబోతుంది। ఆ ఎస్ఐఆర్లో కూడా మీ ఓట్లు ఏది కూడా పోకుండా చూసుకోండి। ఎందుకంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వము ఎక్కడైతే ఇతర రాష్ట్రాల్లో స్థానిక లేదా నేషనల్ లెవెల్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మనకి అధికారంలో ఉంది, లేదా వేరే చోట్ల రీజనల్ పార్టీస్ అధికారంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎస్ఐఆర్ పేరు చెప్పి ఉన్న ఓట్లను కూడా తీసేసి వాళ్ళు గెలవడానికి కుట్ర పన్నుతున్నారు। రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును మీరు అందరూ కాపాడుకోండి। మీ ఓటు ఉందో లేదో చూసుకొని ఎస్ఐఆర్లో తప్పకుండా మీ ఓటు నమోదు చేసుకోవాలని మనసారా కోరుకుంటూ అందరికీ మరోసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। ధన్యవాదాలు।